హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పేసి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే ఈ రోజు మాత్రం వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో వీరికి మాత్రం 6వ తేదీన అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకు వీరు మాత్రం తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్ళి ఈ ప్రూఫ్స్ అనేది ఇస్తేనే మీకు పెన్షన్లు అనేది ఇస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ 1 నుండి మనకైతే వాయిదా అయితే వేశారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తానని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు మరికొద్ది సేపట్లో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే మనకు ఈరోజు వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో ఎవరికి పంపిణీ చేస్తారంటే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు, అలాగే మనకు హ్యాండిక్యాప్డ్స్, అలాగే మనకు రోగులు ఎవరైతే ఉన్నారో, అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, తలసేమియా, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళకే వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి. అయితే మనకు ఏంటంటే వీరు మాత్రం తప్పనిసరిగా ఏ ఆఫీసుకు వెళ్ళాలి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఆఫీస్కి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఇవి చూపిస్తేనే మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు. సో మీరు మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ పెన్షన్ కార్డు లేని పక్షంలో పెన్షన్ కార్డు ఏంటంటే జెరాక్స్ కాపీస్ చేసుకుని ఉంటారు కదా, సో ఆ జెరాక్స్ కాపీ చూపించినా మీకు పెన్షన్ అనేది ఇస్తారు. అయితే ఈ పెన్షన్ అనేది మనకు బయోమెట్రిక్ అనేది వేసుకొని ఇస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ పడని వాళ్ళకి కూడా నో ప్రాబ్లం, వాళ్ళకు ఫేస్ స్కాన్ చేసుకొని వాళ్ళకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇవి మాత్రం తప్పనిసరిగా అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకున్నా కానీ మీకు పెన్షన్ అనేది ఈసారి అయితే రాదండి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అనేది ఫాలో చేస్తున్నారు. మీకు పెన్షన్ అనేది ఈ నెల రాకపోతే కనుక ఇక మర్చిపోవాల్సిందే, ఇప్పుడున్న పొజిషన్లో పెన్షన్ అనేది రాదండి. సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వీడియోకి సంబంధించి మీకు వచ్చి చేరుతుంది, మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.